తెలుగు ప్రజల పోరాట ఫలితంగా ఏర్పాటు చేయబడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగించే ప్రయత్నాన్ని సాగనివ్వమని ఎన్నికల సమయంలో ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి నాయకులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ నేడు జగదాంబ కూడల్లో సిపిఎం చేపట్టిన నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని ప్రస్తుతం అయితే కనుక అమలు చేయకపోగా చాపకంద నీరుల ప్రైవేటీకరణను విస్తరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందన్న ఆరోపణతో అయితే కనుక ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అయితే కనుక భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే నిరసన గల కార్యక్రమాన్ని అదేవిధంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అలనాటి నుండి ఈనాటి వరకు కూడా పోరాటం చేస్తున్నటువంటి జగ్గునాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు గారు, అసలు ఏంటి కొన్ని శాఖలను ప్రైవేటీకరణ చేసే దిశగా చాపకంద నీరులా విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది చాప కింద నీరు కాదండి, ఇది డైరెక్ట్గా ద్రోహం చేస్తూ ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఈఓఐ పేరు మీద ముక్కలుగా చేసి మొత్తం మోడీ ప్రభుత్వానికి వాళ్ళ మంత్రివర్గానికి అనుకూలంగా ఉండేటువంటి పెద్ద ప్రైవేటు సంస్థలకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కట్టబెట్టాలి అనే కుట్రలో భాగంగానే ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఈఓఐని ప్రవేశపెట్టారు. కాబట్టి పూర్తిగా ప్రైవేటీకరణ చేసే చర్య, బహిర్గతంగా ప్రైవేటీకరణ చేసే చర్య. అందుకనే సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం, దీన్ని లాభాల పాటు పట్టిస్తాం, దేశంలోని అగ్రగామి సంస్థగా నిలిపిస్తామని చెప్పని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అదే మాట చెప్పినటువంటి రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే జోక్యం చేసుకొని ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఈవైని ఆపించాలి, వైజాగ్ స్టీల్ ప్రభుత్వం కాపాడాలి. అది మీ బాధ్యత. ఎన్నికల్లో ప్రజలు మీకు నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నిలబడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈఓఐ అంటేనే ఇది ప్రైవేటీకరణ. భవిష్యత్తులో ఈ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు కానీ, పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ, పాత కాంట్రాక్ట్ కానీ ఎవరు మిగలరు. ఇంకా పూర్తిగా ప్రైవేట్ చేతుల్లో పోతుంది. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రజానికం కాకుండా, ఈ రాష్ట్ర కార్మికులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తీసుకొస్తారు. వాళ్ళకి ఎటువంటి కార్మిక చట్టాలు అమలు చేయరు, నిలువు దోపిడీ చేస్తారు, నిర్బంధం ప్రయోగిస్తారు. ఆ విధంగా ప్రైవేట్ సంస్థల లాభాల కోసం మోడీ ప్రభుత్వం కంకణం కొట్టుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, ప్రజల ప్రయోజనాల్ని, విశాఖపట్నం ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మోడీకి దోషం అవ్వడం, ప్రజలకు అన్యాయం చేయడం చెప్పినది సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈఓఐని రద్దు చేయాలి, తొలగించినటువంటి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే విధులు తీసుకోవాలి, నిర్వాసులు 5,000 మందికి ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మీరు వెంటనే నోరు విప్పి జోక్యం చేసుకుని వెంటనే కదలాలి, స్టీల్ ప్లాంట్ కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీకు ప్రధానికి సరైన గుణపాఠం చెప్పదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. సార్, ఇప్పుడు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇంత భారీ మెజారిటీ వచ్చిందంటే కారణం ప్రైవేటీకరణను ఆపుతామన్నటువంటి ఒక హామీ. ఈ హామీని పక్కన పెట్టి ఈరోజు ఎవరిష్టానుసారంగా వారు నిర్ణయాలు తీసుకుని వెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడండి? ఈరోజు ఆ రోజు ఎన్నికల్లో మేము స్టీల్ ప్లాంట్ రక్షిస్తామంటేనే విశాఖపట్నం ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్యాకేజీ పేరు మీద కొంతకాలం నాటకాలు నడిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ముసుగంతా కూడా తొలగిపోయింది. ఇప్పుడు 44 ముక్కలు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ని. 44 మంది కాంట్రాక్టర్లు కప్పచెప్తారు. ఈ కాంట్రాక్టర్లు అందరూ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళే, వేరే వాళ్ళు కాదు. ఇది కొంతకాలం నడుపుతారు. ఇది ఎందుకు నడుపుతూ ఉన్నారంటే ఇందులో పనిచేసేటటువంటి నిర్వాసిత కార్మికులు ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, అలాగే ఉత్తరాంధ్ర పేద కార్మికులు ఉన్నారు, పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, మన ఆంధ్ర రాష్ట్ర వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి పీకేయాలి. పీకేయడం కోసం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. పీకేసిన తర్వాత దీన్ని హోల్సేల్గా మిట్టలకో, అదానీకో, అంబానీకో, లేకపోతే జిందాల్ వాళ్ళకో ఇవ్వటం కోసం అనేటువంటిది మొదటి దశలో ఈ కార్యక్రమం అనేటువంటిది చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి ఉద్యమాలు, ఆందోళన, పోరాటాలు చేయకుండా కార్మికులు దీక్షా శిబిరాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూల్చేసింది. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా మధ్య బోర్డర్లో ఎలా ఇనపకంచెలు వేస్తారో ఆ ఉద్యమాలు చేసేటటువంటి కేంద్రంలో కూడా మొత్తం ముళ్ళకంచెలు వేసేసి పోలీసు బందోబస్తు పెట్టి ఉద్యమాలు చేయకుండా నిర్దాక్షిణ్యంగా అణిచివేసేటటువంటి చర్యలకి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర కార్మికులు పనికిరారు, అలాగే ఉత్తరాంధ్ర కార్మికులు అంటే అసలు పనికిరారు, వాళ్ళు దెయ్యాలు, బోతాలంట. స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాలు అసలు పనికిరారంటే వాళ్ళు పనిచేయరనేటువంటిది తెలుగుదేశం దృష్టిలో ఉంది. వాళ్ళకి ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావాలంట, బీహార్ వాళ్ళు కావాలంట, అస్సాం వాళ్ళు కావాలంట, ఒరిస్సా వాళ్ళు కావాలంట, జార్ఖండ్ వాళ్ళు కావాలంట. ఇప్పుడు వీళ్ళని బీకేసి వాళ్ళని తీసుకొచ్చేస్తున్నారు. అందుకోసం మేము సవాల్ చేస్తున్నాం. సంవత్సరం అయింది ఇప్పుడు ఎన్నికలు జరిగి. ఇప్పుడు మీ ఎంపీని, ఎమ్మెల్యే గారిని రాజీనామా చేసి పెట్టమనండి. గెలిస్తే మీ యొక్క చేస్తున్న చర్యలు, తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అని విశాఖ ప్రజలు భావిస్తే మీకు ఓటేస్తారు. మీరు తప్పని
మీ వాళ్ళని ఓటిస్తే ఆ విధానాల నుంచి మీరు వెనక్కి తక్కోండి. ఆ విధంగా ఎన్నికల బరిలోకి రండి. ఒక్క సంవత్సరంలోనే ఇంత దారుణానికి, ఇంత నైవేద్యానికి మోసం చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం. దీన్ని అడ్డుకుంటాం, వెనక్కి కొడతాము. అది మీ సొంత సత్తు కాదు, ఇది ప్రజల సత్తు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఏదేం చేయొచ్చండి, కుదిరిద్దా ఏంటి? కుదరదు, ఎదుర్కొంటాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ వెనక్కి వెళ్ళాలి ఈఓఎల్ అనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. కుమార్ గారు, ఇప్పటికీ కూడా లేదు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మేము కట్టుబడి ఉన్నాము అని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకి మీరు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది మరొకటి. వీళ్ళు స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని చెప్తేనే అత్యధిక మెజార్టీ గాజువాకలో పల్లా శ్రీనివాస్ గారికి ఇచ్చారు. కానీ ఈ రోజున మనం చూస్తూ ఉంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసే విధంగానే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం కానీ, పర్మనెంట్ కార్మికులు వీఆర్ఎస్ పెట్టడం కానివ్వండి, ఇప్పుడు విభాగాల వారీగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతోటి మొత్తం కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టడం కోసం కానివ్వండి చేస్తున్నారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ను రక్షించడం కోసం మీరు కంకణబద్దులు అవుతారా, స్టీల్ ప్లాంట్కి ద్రోహిగా మీరు మిగిలిపోతారా తేల్చుకోవాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే మొత్తం కార్మిక వర్గంలోకి, మొత్తం ప్రజానీకంలోకి స్టీల్ ప్లాంట్ను సాధించుకోవడం కోసం ఏ రకంగా అయితే పోరాటం జరిగిందో అదే ఉధృత స్థాయిలో ప్రజలందరినీ కదిలించి దీని రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను సమీకరించి పోరాడతాం. ఏదైతే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్నారో ఆ స్ఫూర్తితో పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు పూర్తిగా కూటమి ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన, టీడీపీలు వత్తాసు పలుకుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగనివ్వమని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ అయితే కనుక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇప్పుడు చేప కింద నీరులా కాదు, నేరుగానే ఉన్నటువంటి యూఎస్లన్నింటినీ కూడా సుమారు 44 విభాగాలని ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి కార్మికులందరినీ కూడా రోడ్డు పాలు చేసే విధంగా అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పూర్తిగా అడ్డుకుని తీరుతామని చెప్పి సిపిఎం పార్టీ తమ హెచ్చరికలు జారీ చేస్తుంది. లేదంటే కనుక తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనకగానే తీసుకునే ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలను ఉధృత స్థాయిలో నడుపుతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.